హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రేషన్ కార్డులకు సంబంధించి మరో 4 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో లిస్ట్లో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక చూసుకున్నట్లయితే జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల ఈ 4 జిల్లాలకు సంబంధించి రేషన్ కార్డులకు అప్రూవల్ వచ్చినట్లు తెలిసింది. సో ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క కార్డులు అనేటివి మంజూరైనాయి, సో అదేవిధంగా కార్డు మీకు వచ్చిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మెసేజెస్ రూపంలో పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ప్రతి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో చివరిలో అయితే ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. సో రిమైనింగ్ జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానండి. మీకు ఏ జిల్లాకి సంబంధించిన రేషన్ కార్డు సో ఈ వివరాలు కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో 25,712 రేషన్ కార్డులకు అప్రూవల్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి కొత్త కార్డులే దాదాపు 25,712 అనేటివి సో రావడం జరిగింది, కొత్త రేషన్ కార్డులు. సో అదేవిధంగా కార్డులలో మార్పులు చేర్పులు వచ్చేసి 181,410 మంది అయితే చేరినట్లు తెలుస్తోంది. సో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందచేయడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ఈ వివరాలు చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఓకేనా, సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు సో కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్లుగా కొత్తగా పెండ్లై జంటలకు రేషన్ కార్డులు మంజూరు కాకపోవడం, కార్డులు ఉండి కూడా పిల్లలను చేర్చుకోకపోవడంతో వారి పేరిట బియ్యం రాకపోవడంతో పాటు సంక్షేమ పథకాలు నోచుకోని విషయం అయితే తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన సభలతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరించిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముందు దాదాపు 2,76,897 రేషన్ కార్డులు ఉండగా ఇప్పుడు దాదాపు 8 లక్షల వరకు పెరిగాయని అంచనా అయితే వేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో దాదాపు 10,738 కార్డులు అనేటివి, కొత్త కార్డులు అనేటివి శాంక్షన్ అయినాయి. ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, అదేవిధంగా కార్డులలో సభ్యులను చేర్పుల కొరకు మరియు మార్పుల కొరకు 64,310 మంది చేరినట్లు తెలిసిందనమాట. జగిత్యాల జిల్లాలో దాదాపు కొత్త కార్డులు 8,765 అయితే శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కార్డులలో మార్పుల కొరకు మరియు చేర్పుల కొరకు 49,859 లబ్ధిదారులు చేరినట్లు తెలుస్తుందన్నమాట. పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే 3,536 కార్డులు అనేటివి మంజూరైనాయి కొత్తవి. సో పాత కార్డులలో సభ్యులను చేర్పులు మరియు మార్పుల కొరకు 36,729 అప్రూవల్ వచ్చినట్లు తెలుస్తుందన్నమాట. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 2,673 కొత్త కార్డులు అనేటివి వచ్చాయి. అదేవిధంగా 30,512 కార్డులలో సభ్యులు అయితే చేరినట్లు తెలుస్తుంది అనమాట. ఇలా మొత్తంగా ఈ యొక్క 4 జిల్లాలకు సంబంధించి 25,712 కొత్త కార్డులు అనేటివి మంజూరైనాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డులలో చేర్పుల కొరకు 181,410 మంది అయితే జాయిన్ అయినట్లు తెలుస్తుంది అనమాట. సో వీటికి సంబంధించి నేను మీకు ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్లో ఈ యొక్క 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మాత్రము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా సింపుల్గా అయితే చెప్తాను. అఫీషియల్ వెబ్సైట్ని అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే రావాలండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీ యొక్క గూగుల్లో అయితే టైప్ చేసినట్లయితే ఈ విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను హోమ్ పేజ్లోకి వెళ్ళి మరి చూపిస్తాను. సో ఈ విధంగా eps.telangana.gov.in అనే వెబ్సైట్లోకి కనుక వచ్చినట్లయితే ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్స్ మనకు 3 రకాలుగా అయితే ఉన్నాయి. సో ఎఫ్ఎస్సి సెర్చ్ మీ యొక్క పాత రేషన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అందులో కుటుంబ సభ్యులు జాయిన్ అయ్యారా లేదా అని మీరు దరఖాస్తులు కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవచ్చు. ఒకసారి నేను ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ చూస్తాను చూడండి. సో ఓల్డ్ రేషన్ కార్డులకి సభ్యులను చేర్చుకోవాలని కనుక మీరు అప్లికేషన్ చేసినట్లయితే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసి మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ అనేది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ నేను చెప్పినట్లు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఈ 4 జిల్లాలు చెప్పాను కదా, ఆ 4 జిల్లాలకు సంబంధించి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. జగిత్యాల సెలెక్ట్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ మెంబర్ నేమ్స్లలో మీరు కనుక
సభ్యులను చేర్చుకునే దాని కొరకు అప్లికేషన్ చేసినట్లయితే మెంబర్ యాడ్ అయ్యి ఉంటారనమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించేశారు. కాబట్టి ఈ విధంగా 4 జిల్లాలకు సంబంధించి సభ్యులను కనుక మీరు చేర్చుకోవాలని కనుక అప్లికేషన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే సెర్చ్ చేయాలి. లేదు మేము కొత్త కార్డుకి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాం అనుకున్నట్లయితే సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే రావాలి. సో వచ్చిన తర్వాత మీ యొక్క జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ సేవ ద్వారా మీరు అప్లికేషన్ కనుక చేసినట్లయితే మీకు మీ సేవలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అనేది ఇచ్చి ఉంటారు. ఆ రిసిప్ట్ మీద అప్లికేషన్ నెంబర్ రాసి ఇవ్వడము లేదా అప్లికేషన్ యొక్క నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ యొక్క నెంబర్ని గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క కార్డు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కొంతమందికి ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటివి వచ్చి ఉంటాయన్నమాట. ఎవరికైతే రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటివి వచ్చి ఉన్నాయో వారికి కొత్త రేషన్ కార్డ్ అనేది మంజూరు అయినట్లు అర్థము. లేదా కొంతమందికి ఇక్కడ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది పెండింగ్లో అయితే ఉంటుంది. పెండింగ్లో కనుక ఉండినట్లయితే మీ యొక్క కార్డ్ అనేది ఇంకా అప్రూవల్కి రాలేదని అర్థం అనమాట. సో త్వరలోనే అప్రూవల్స్ అనేటివి అన్ని జిల్లాలకు సంబంధించి అయితే విడుదల చేసుకుంటూ వస్తుంది గవర్నమెంట్. సో ఈ విధంగా మీ సేవలో కనుక మీరు దరఖాస్తు చేసి కొత్త రేషన్ కార్డు కనుక అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లేదు ప్రజాపాలన లేదా ప్రజావాణి ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు. అప్లికేషన్ నెంబర్ కనుక మీకు తెలిసి ఉంటే సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా అయితే ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డులలో పేర్లు అనేటివి జోడింపు అయినాయా లేదా, మీకు కొత్త కార్డు మంజూరు అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పత్రికాముఖంగా మాత్రము సో ఈ 4 జిల్లాలకు సంబంధించి అప్రూవల్స్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. వివరాలతో సహా అయితే అందించారు. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఏ జిల్లాకి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైనంత వరకు ఆ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించి నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.